హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రీసెంట్గా ఈజిప్ట్లో జరిగిన D8 సమ్మిట్లో మహమ్మద్ యూనుస్, షేబాజ్ షరీఫ్లు కలిశారు. కలవడమే కాదు, ఏకంగా హక్ చేసుకున్నారు. 1971లో ఇండియా వల్లే బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చిందని తెలిసిందే. పాకిస్తాన్ మిలిటరీ బంగ్లాదేశ్గా మారిన ఈస్ట్ పాకిస్తాన్లో 30 లక్షల మంది ప్రజల్ని చంపేసింది. కానీ యూనుస్ సిగ్గు లేకుండా మనం 1971లో జరిగింది మర్చిపోదామని షరీఫ్తో చెప్పాడు. ఇక షేబాజ్ షరీఫ్ కూడా ఏమన్నాడంటే, బంగ్లాదేశ్ మాకు బ్రదర్ లాంటిది, అలానే సంబంధాలని మెరుగుపరుచుకుందాం అంటున్నాడు. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఫెయిల్ అయ్యి దివాలా తీసిన రెండు దేశాలు కుమ్మక్కయ్యాయని అర్థమవుతుంది. అయితే ఇంకో పక్క నార్త్ ఈస్ట్లో ఏం జరుగుతుందంటే, ఇండియాకి చికెన్ నెక్ అంటే నార్త్ ఈస్ట్లో ఉన్న 7 రాష్ట్రాలను కలిపే సిలిగురి కారిడార్లో దాడులు చేయడానికి కొంతమంది బంగ్లాదేశీ టెర్రరిస్టులు ప్లాన్ చేస్తుండగా వాళ్ళలో 8 మందిని అరెస్టు చేశారు. యూనుస్ అధికారంలోకి రాగానే బంగ్లాదేశ్లో ఇండియాకి వ్యతిరేకంగా ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ లీడర్స్ని, ముఖ్యమైన మెంబర్స్ని కూడా జైలు నుండి రిలీజ్ చేశాడు. సో బంగ్లాదేశ్ ఓపెన్గానే ఈ టెర్రరిస్టులని సపోర్ట్ చేస్తుంది. అలాగే రీసెంట్గా యూనుస్కి అడ్వైజర్గా ఉన్న ఒక సీనియర్ బంగ్లాదేశీ లీడర్ మన రాష్ట్రాలైన వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపురాల్లో ఉన్న ప్రాంతాలని బంగ్లాదేశ్లో భాగం అన్నట్టు ఒక కొత్త మ్యాప్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ వెంటనే దాన్ని డిలీట్ చేశాడు. అయితే ఇటు పాకిస్తాన్కి అటు బంగ్లాదేశ్కి డైరెక్ట్గా యుద్ధం చేసి మన భూభాగాన్ని ఆక్రమించుకునేంత సీన్ లేదు. కానీ పాక్ కాశ్మీర్లో టెర్రరిస్టులతో ఏం చేస్తుందో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఈ రాష్ట్రాల్లో అదే చేయబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. కానీ మిలిటరీ పరంగా ఇప్పటి వరకు మనం చైనా, పాకిస్తాన్లతో 2 ఫ్రంట్ వార్ ఉండబోతుందని చెప్పుకున్నాం. కానీ ఇక 3 ఫ్రంట్ వార్ అని చెప్పుకోవాలి. బంగ్లాదేశ్ ఇప్పుడు మిలిటరీ పరంగా చాలా వీక్గా ఉంది. అయితే ఫోర్సెస్ గోల్ 2030 పేరుతో ఒక ప్రోగ్రామ్ని మొదలుపెట్టింది. 2030 కల్లా కొత్త వెపన్స్తో మిలిటరీని మోడర్నైజ్ చేసుకోవడానికి చూస్తుంది. దీనిలో ముఖ్య పాత్ర చైనాది. ఇరాన్ ఎలాగైతే ఇజ్రాయెల్కి ఎగెనిస్ట్గా ఉన్న తీవ్రవాదులకి వెపన్స్ని ఇస్తూ ప్రాక్సీ వార్ చేస్తుందో, చైనా కూడా పాకిస్తాన్తో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్ని కూడా ప్రాక్సీగా వాడుతుంది. పాకిస్తాన్ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా చైనీస్ J-10C జెట్స్ని కొనడానికి చర్చలు జరుపుతుంది. దీని గురించి రీసెంట్ వీడియోలోనే చెప్పాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.